కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీటుకు ఎర్త్ పెడుతున్నారు బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్. బీజేపీ నాయకత్వం ఆశీర్వాదం అందిస్తే తాను కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన జమ్మికుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయనపై ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసిన నేతల జాబితాలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. మరికొందరు కూడా ఉన్నప్పటికీ ఈటల బండి సంజయ్ మధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ తన కంచుకోట హుజూరాబాద్లో గజ్వేల్లో 2 చోట్ల ఓడిపోయారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కూడా గెలవలేదు. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై పడింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న బండి సంజయ్ సీటుకే ఎసురు పెట్టారు ఈటల రాజేందర్. మరి ఆయన కోరికను అధినాయకత్వం ఆశీర్వదిస్తుందా, బండి సంజయ్కే మరోసారి అవకాశం ఇస్తుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. రేణుశ్రీ, ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంకి ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా వచ్చినటువంటి ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బీజేపీ శ్రేణుల లోపల ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ ఉండడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల ఒకవేళ బీజేపీ కార్యకర్తల సమావేశం లోపల ఈ రోజు ఈటల ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. ఒకవేళ తనకు అధిష్టానము బీజేపీ నాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల లోపల కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు ఆసక్తి రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇద్దరు కూడా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు నేతలు కూడా ఒకరు ఈటల రాజేందర్ హుజూరాబాద్ లోపల పోటీ చేయగా బండి సంజయ్ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి ఇద్దరు కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల లోపల ఇద్దరు ఓడిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ ఖచ్చితంగా కరీంనగర్ నుంచి పోటీ చేస్తారనేటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బండి సంజయ్ కి అనుకూలంగా ఇప్పటికే చాలా మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇటు వచ్చే ఎన్నికల లోపల అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పి తెలపడం కూడా జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు బీజేపీ లోపల ఒక సరికొత్త చర్చకు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వచ్చే ఎన్నికల లోపల బీజేపీ ఎవరిని ఎంపీగా నిలబెడుతూ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. థాంక్యూ శ్రీనివాస్.